ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణకై విద్యార్థుల కర్తవ్యం అనే అంశం మీద జరుగుతున్న సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు గోవింద్ నరేష్ మాది గారికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కుల మతాలను రాజకీయాలను కూడా పక్కకు పెట్టే విధంగా చేసి తెలంగాణ జాతిని ఒక దారిని నడిపించిన జేఏసీ చైర్మన్, మనందరం గౌరవించే సోదరులు, పెద్దలు, మేధావి ప్రొఫెసర్ కోదండరావు గారికి, నా తమ్ముడు 50% బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వంతో పాటు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యతకు వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న పోరాటంలో ఇవాళ ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద ముందు వరుసలో నిలబడుతున్న నా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు, నా సోదరి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కొంత విలువలతో కూడిన రాజకీయాలు నడవాలని, అవినీతిని, ఆధిపత్యాన్ని కూకటి వేలతో కూల్చాలని, అందుకు వాటిని ఊడ్చిపారేయాలని, చీపురు గుర్తుతో కూడా ఢిల్లీలో రాజ్యాన్ని చేస్తున్న ఆప్కు నాయకత్వం వస్తున్న నా తమ్ముడు మహాజన ఉద్యమానికి రథసారథి, అణగారిన వర్గాలందరినీ ఒక తాటకు తీసుకొస్తున్న మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈగల ప్రతిగౌడ్ గారికి, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సోదరుడు గోపాల్, చెల్లెలు యామిని, ఇంకా వేదిక మీద ఉండబడిన తమ్ముడు సలీంతో పాటు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థి నాయకులందరికీ, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సోదరులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రిక్ సోదరులందరికీ ఉద్యమ నమస్సులు చెప్పి, సోదరులారా, రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన ఈ అనుచితమైన వ్యాఖ్యలతో ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉందని చెప్పి రెండోసారి కేసీఆర్ మాట్లాడడంతో తెలంగాణలో ఉండబడే అట్టడుగు వర్గాలకే కాకుండా మొత్తం భారతదేశంలో ఉండబడే సామర్థ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఒక ప్రమాదం వచ్చేసింది. ఆ ప్రమాదం దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నట్టుగా కనిపించిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అట్లాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిన ఒక ప్రభుత్వ అధినేత నుంచే ఆ మాటలు రావడం అనేది ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం. ఆ పరిరక్షించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఎందుకు మనం పరిరక్షించుకోవాలో మన ప్రజలకు వివరించే విధంగా ముందు మన ప్రయత్నం ప్రచారోపణలు చేయడం, దాన్ని ఒక ఉద్యమంగా మలచడం, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన గుణపాఠం రాజకీయంగా నేర్పే విధంగా మన పోరాటాన్ని నడిపించడమే ఒక సమస్య పరిష్కారం అవుతుందనే విషయం మనం మర్చిపోవాలి. ఈ విషయంలో మనం ఏమాత్రం అప్రమత్తతో కూడిన ఉద్యమాన్ని శక్తివంతంగా నడపకపోతే, అవసరం ఉంటే మన శక్తులన్నీ అది ఒక రాజకీయ శక్తిగా ఎదిగి
అట్లాంటి శక్తులను రాజకీయంగానే ఓడించకపోతే మన మహనీయుడు రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ కొన్ని ఆశయాలు, కొన్ని విలువలు మన కళ్ళ ముందు, నేటి మన తరం ముందు అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వాటిని కనుమరుగాకుండా ఉండడం వల్లంటే అప్రమత్తంతో కూడిన ఉద్యమాన్ని మనం చేయాల్సిన బయట మనం చెప్తుంటాం. ఈ విషయంలో మనలో మనం మాట్లాడుతున్నాం. చాలా ఎందుకు వచ్చిందో ఆ మాట కానీ అనుభవంతో ఒక మాట వచ్చేసింది. వడ్డించే వాళ్ళు ఎవరైతే ఆ వర్గాలకు వాళ్ళు వడ్డించుకుంటారు. వడ్డించే స్థానం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు వడ్డించుకుంటారు ముందు వారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వడ్డించే స్థానం కేసీఆర్ ఉంటే ఎవరికి వడ్డించడంలో వివక్ష ప్రదర్శిస్తున్నాడో, ఎవరికి వడ్డించి పెట్టడంలో ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్నాడో మన కళ్ళ ముందు కొన్ని విషయాలు సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇప్పుడు సామాజిక న్యాయం దృఢంగా, సమానత్వం దృఢంగా, సామ్యవాదం దృఢంగా నమ్ముకునే వాళ్ళ చేతికి అధికారం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, వికలాంగులు, అగ్రకుల పేదలకు కూడా ఈ దేశ సంపదను పంచడానికి, అందరికీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక మార్గం మన కళ్ళ ముందు ఉంటుంది. మనం చేయడానికి అవకాశం ఉంది. దానికి వ్యతిరేకమైన వాళ్ళ చేతిలో అధికారం ఉంటే మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ వర్గాలు దోసుకోవడానికి దారితీస్తుంది. ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న తెలంగాణ చిత్రపటం. ఈ విషయంలో ఇప్పుడు రాజ్యాంగం ఎవరు రాస్తే ఇంత గొప్పగా ఉన్నది, అదే రాజ్యాంగం కేసీఆర్ చేతిలో రాయబట్టి ఎట్లా ఉంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, వడ్డించేవాడు మనవాడు అవుతే ఎక్కడైనా మన వాళ్ళని గుర్తుంచుకుంటాం, అంతే కదా. రాజ్యాంగం రాష్ట్రంలో మన వాళ్ళు అయితే మన ప్రయోజనాల కోసం రాదు. రాజ్యాంగం రాష్ట్రంలో మన వ్యతిరేకులు అవుతే మన వ్యతిరేకంగానే రాసుకుంటాం. ఇది వాస్తవం. రాజ్యాంగం అనేది ఒక గొప్ప పత్రం, మనకు ఒక దుశ్శీర్షి. మన భారతదేశ ప్రజలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి నడపాలో మన ముందు పెట్టిన ఒక మార్గం. ఇప్పుడు అంబేద్కర్ కింది స్థాయి వర్గాల నుంచి వచ్చినాడు కాబట్టి తరతరాలుగా ఈ వర్గాలకి అవకాశాలు అందలేదు కాబట్టి ఆయన రాసే ప్రతి రాత, ప్రతి మాటలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రబోధించే విధంగా, అన్ని అవకాశాల్లో సమానత్వం వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం మొదటి దాంట్లో ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, మొత్తం చదవాల్సి ఉంటుంది ఎందుకోసం రాయబడ్డది అని. భారతదేశ ప్రజలము మేము భారతదేశాన్ని సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఈ దేశం ముందుకెళ్లాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆదరణ, స్వేచ్ఛను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని ఈ రాజ్యాంగం ప్రబోధిస్తున్నదని రాశారు. ఇందులో పేర్కొన్న ఏ ఒక్క అక్షరాన్ని కూడా తొలగించడానికి ఒక అవకాశం లేదు. సమాజాన్ని ముందుకు నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఇది మనం రాసుకున్నది ఒకటి. ఈ రాజ్యాంగం ఈ పీఠికను అనుసరించి ముందుకు సాగాలంటే 3 ప్రయత్నాలు సీరియస్ గా జరగాలని
4వ ప్రయత్నం వాచ్ డాగ్లా ఉండాలని, ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలని చెప్పి రాజ్యాంగం పేర్కొన్నది. ఓకే, ఈ దేశంలో సౌమ్యవాదాన్ని, సమానత్వాన్ని తీసుకురావడానికి, అందరికీ మాట్లాడే నిరసన వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి, అన్ని అవకాశాలు అందరికీ దక్కించడానికి చట్టసభలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చట్టసభలు ఉన్నాయి. మనం చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా ఈ లక్ష్య సాధనకు అనుగుణంగానే ఉండాలి. ఆ ఉన్న వాటిని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహకానికి అప్పచెప్పారు అధికార యంత్రాంగం. తీసుకునే నిర్ణయాలు ఈ రాజ్యాంగ స్ఫూర్తికి ఉన్నాయా లేవా అనే విషయం చెక్ చేసుకొని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటే వాటిని సమర్థించే విధంగా న్యాయస్థానాలు, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కాకుండా ఉంటే అదే న్యాయస్థానాలు పార్లమెంట్ చేసే చట్టాలను కూడా రద్దు చేసే చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్ర. ఆయన ఇంకా ఎక్కడన్నా చట్టసభలో ఎక్కడన్నా వైఫల్యాలు ఆ లక్ష్యానికి అనుగుణంగా జరిగితే ఆ లక్ష్యాన్ని ముందుకు నడిపించే కాడ కార్యనిర్వాహక వర్గంలో లోపాలు ఉంటే, న్యాయ వ్యవస్థ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే కాడ ఎక్కడన్నా నిర్లక్ష్యం వహిస్తే వాటిని సమాజం ముందుకు తీసుకురావడం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించడం కోసం 4వ వ్యవస్థ జర్నలిజం ఉన్నది. వ్యవస్థ ఉన్నది. అందువల్లనే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతిమంగా ఒక సామ్యవాద వ్యవస్థగా మారాలని, సమానత్వం అనేది అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు అందాలని చెప్పి ఒక దిశూచిగా రాస్తే, దీన్ని అమలు చేయాల్సిన పాలకుల వైఫల్యం, అవి అమలులో ఎక్కడన్నా లోపాలు ఉంటే వైఫల్యం వల్ల ఆ లక్ష్యాన్ని చేరకపోతే రాజ్యాంగం అనే ఒక గొప్ప పత్రం బాధ్యత కాదు. రాజ్యాంగం అనేది ఒక పత్రం, ఈ పత్రం బాధ్యత కాదు. ఆశయాన్ని ముందుకు నడపడం కోసం జరగాల్సిన ప్రయత్నాల్లో పాలకుల వైఫల్యమే ఈ ఆశయం ముందుకు సాగకపోవడానికి దారితీస్తుందనే విషయం స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు. దాన్ని తెలంగాణకు అర్థించుకున్నాం. ఇది మనం రాసుకున్న పత్రం, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాసుకున్న పత్రం, భారతదేశ ప్రజలందరూ కలిసి రాసుకున్న పత్రం. మనం ఎటువైపు నడపాలనే కాదు. ఇప్పుడు మనం స్వాతంత్ర పోరాటాన్ని మనం చూడలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని మనమే నడిపి మనమే సాధించుకున్నాం. సింపుల్ విషయం ప్లీజ్. తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పోరాటం చేసి మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ ఎలా అభివృద్ధి చెందాలనే విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నది. భారత ప్రజలందరికీ రాజ్యాంగం అంబేద్కర్ రాస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా మార్గాలు వేయాలి అనే విషయంలో ప్రజల ముందుకు టిఆర్ఎస్ మేనిఫెస్టో తీసుకొచ్చింది. అది టిఆర్ఎస్కి అయితే రాజ్యాంగమే కదా, అది టిఆర్ఎస్కి అయితే రాజ్యాంగమే కదా. ఇప్పుడు నా ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక, ఒక రకం చెప్పాలంటే ఇది ప్రణాళికే కదా. భారతదేశాన్ని రాజకీయ వ్యవస్థ స్థానం నుంచి, బ్రిటిష్ పాలన వ్యవస్థ నుంచి మన సొంత దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగా, సోషలిజం వ్యవస్థగా తీసుకురావడం కోసం ఒక మార్గం నిర్దేశించింది ఇది. ఆ మార్గం వైపు ప్రయాణం సాగించాల్సింది వ్యవస్థలు. దాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నేను ఇవి చేసి తెలంగాణలో ఎలాంటి అసమానతలు లేకుండా అందరికీ న్యాయం చేస్తానని చెప్పి వాగ్దానం ఇది చేసింది. ఇదొక పత్రమే కదా. దీన్ని అమలు చేయాల్సింది ఎవరు? పాలకులే కదా. దీన్ని అమలు చేయాల్సింది ఎవరు? పాలకులే కదా. ఓకే, మేనిఫెస్టో టిఆర్ఎస్ దే, అధికారం టిఆర్ఎస్ కే ఉన్నది, ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఈ అమలు చేసే విషయంలో ఇందులో చాలా విషయాల్లో వైఫల్యం చెందితే పత్రం వైఫల్యమా, కేసీఆర్ వైఫల్యమా?
పత్రం గొప్పగానే ఉన్నది, పత్రం కొన్ని ఆశయాలకు అనుగుణంగానే ఉన్నది. ఆశయాలు ఏంటి అన్నప్పుడు ఓకే, ఈ రాష్ట్రంలో విద్య డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రకం ఉన్నది, డబ్బులు లేని వాళ్ళకి ఒక రకం ఉన్నది అనుకుందాం. కాబట్టి కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అనేది కేసీఆర్ వాగ్దానం, గొప్ప ఆదర్శమే కదా. కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అన్నాడు, ఆదర్శమే కదా. మరి 8 ఏళ్ళు గడిచిపోయింది, అందులోనైతే ఫెయిల్ అయ్యిండుగా. 8 ఏళ్ళు గడిచిపోయింది, అందులో ఫెయిల్ అయ్యింది కదా, కేసీఆర్ ఫెయిల్ అయ్యింది కదా. రెండోది, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మరి మండలానికి 30 పడకల ఆసుపత్రి అని 8 ఏళ్ల క్రితమే మేనిఫెస్టో వచ్చింది. నాకు తెలిసి ఎక్కడైతే ఇది లేదు కదా. 8 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఇది కేసీఆర్ రాజ్యాంగమే కదా. కేసీఆర్ రాసుకున్న రాజ్యాంగమే కేసీఆర్ అమలు చేసుకోలేదు కదా. కేసీఆర్ రాసుకున్న రాజ్యాంగమే మేనిఫెస్టో, కేసీఆర్ అమలు చేయలేదు కదా. అధికారం వచ్చింది కదా. డబుల్ బెడ్రూమ్ గురించి హామీలు ఇచ్చిండ్రు, ఎక్కడ పూర్తి కాలేదు కదా. ఎస్సీలకు 5 ఏళ్లలో 50,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు 8 సంవత్సరాలు 80,000 కోట్లు ఖర్చు కావాలి. దాంట్లో సగం కూడా ఖర్చు కాలేదు కదా మీ లెక్కల ప్రకారమే. ఎస్సీలకు ఎస్టీలకు 3 ఎకరాల భూ పంపిణీ అన్నాడు, ఎక్కడ పంపిణీ చేయకపోను ఉన్న భూమి లాక్కున్నట్టుగా చేసిండు కదా. ఎస్సీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఎక్కడ అమలు జరగలేగా, సాధించలేగా. బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం, చట్టసభలో రిజర్వేషన్ల కోసం కృషి చేస్తా అన్నాడు, కృషి చేసిన దాఖలాలు లేవుగా. బీసీలకు 25,000 కోట్లతో అభివృద్ధి అని అన్నాడు, అది ఎక్కడ అమలు జరగలేదు కదా. మహిళలకు చట్టసభలో 33% పైగా రిజర్వేషన్ల గురించి సాధిస్తాను అన్నాడు, అది సాధించలేదు కదా. మహిళలకు పారిశ్రామిక వాడలు అన్నాడు, ఎక్కడా వాడలు కనిపించవు కదా. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఎక్కడా లేవు కదా. జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, మరి ఎక్కడ కట్టించిండో నా ముందున్న విలేకరులు చెప్పాలిగా, అవి కూడా లేవుగా. న్యాయవాదులకు 100 కోట్లతో సంక్షేమ నిధి అన్నాడు, మూసి నది హుస్సేన్ సాగర్ లో శుద్ధి అన్నాడు, నిరుద్యోగ భృతి అని అన్నాడు, ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటం చేస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ జరగలేదు కదా. మరి ఇవన్నీ ఆయన రాజ్యాంగంలో పొందవలసింది కదా. ఇప్పుడు ఇవన్నీ అమలు జరగకపోతే దీని తప్ప అమలు చేయలేనిది కేసీఆర్ తప్ప అంటే కేసీఆర్ తప్పే తప్ప ఇది కాదు. ఇది ఆదర్శం, ఇది ఆదర్శం. దీన్ని ఎవరైనా తప్పు పడతారా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరగాల్సిందే తెలంగాణ అంటే ఎవరైనా తప్పు పడతారా? ఆదర్శమే కదా. భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తా అంటే ఆదర్శమే కదా. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టేయడం అంటే ఆదర్శమే కదా. కార్పొరేట్ వైద్యం అన్ని జిల్లా కేంద్రాలకు అందిస్తామంటే ఆదర్శమే కదా. అంటే లేని తీసుకురావడం ఆదర్శమే కదా. మరి తను పెట్టుకున్న ఆదర్శాన్ని తనే అమలు చేయలేనోడు, తను పెట్టుకున్న ఆదర్శాన్ని తనే అమలు చేయలేనుడు కేసీఆర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చామని మాట్లాడడం అంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాట్లాడడం దేవుడెరుగు కానీ నువ్వు నీ సొంత రాజ్యాంగం అమలు చేయనప్పుడు చేతగానోడివి నువ్వు రాజీనామా చేయమని చెప్పి నేను సవినంగా నీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయనోడివి నువ్వు రాజీనామా చేయి. నీ చేతులు అధికారం ఉన్నది, నువ్వు ఇవన్నీ చేయడానికి నీకు అడ్డే లేదు. నీ చేతిలో అధికారం ఉన్నది, ఇది చేయడానికి నీకు అడ్డు లేదు. ఎవరు అడ్డు చెప్పారు? ఎవరన్నా ఇంట్లో చెప్పినాయన్ని అమలు చేస్తారంటే నీకు అడ్డు తగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రజలు ఎవరన్నా అడ్డు తగిలినరా? ప్రతిపక్షాలు అడ్డు తగిలినాయా? వామపక్షాలు అడ్డు తగిలినాయా? కుల సంఘాలు అడ్డు తగిలినాయా? విద్యా సంఘాలు అడ్డు తగిలినాయా? మేధావులు అడ్డుపడ్డరా? రాజ్యాంగం అడ్డం పడ్డదా? పార్లమెంట్ అడ్డం పడ్డదా? నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేయలేని చేతకంటే అర్థం అవును. ఏం అడ్డుపడలే. రెండోది,
అంటే ఆశయం కోసం పెట్టుకున్న పత్రం కాదు తప్పు, దాన్ని అమలు చేయని పాలకులు తప్పు అనడానికి మాత్రం కేసీఆర్ వైఫల్యాల గురించి చెప్పాను. రెండో విషయం, నా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజ్యాంగం ఒక విషయాన్ని స్పష్టం చేసింది, ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థగానే ఉండాలని చెప్పింది. ఈ దేశంలో అవకాశాల్లోనూ అంతస్తులోనూ అందరికీ సమాన అవకాశాలని చెప్పింది రాజ్యాంగం. ప్రబోధించి దాన్ని అమలు చేయాల్సింది మనం. అమలు కాకపోతే కొట్లాడాల్సింది ప్రజలు, అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది పాలన. అమలు జరుగుతున్నదా లేదని చూడాల్సింది న్యాయ వ్యవస్థ, మీడియా, అంతే కదా. ఇప్పుడు ఈయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడిందంటే, ఆయన సొంతంగా రాసింది అమలు చేయడం పక్కన పెట్టు, అమలు చేయలేదు. కానీ ఈయన కేసీఆర్ గారు ఉన్నత దురవర్గం నుంచి వచ్చినోడు, సమానత్వానికి సామాజిక న్యాయానికి వ్యతిరేకమవుతాం. రాజ్యాంగం ఏం ప్రబోధించింది? సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని ప్రబోధించింది. కేసీఆర్ దీనికి వ్యతిరేకమైన మనిషి కదా, స్వభావ రీత్యానికి వ్యతిరేకము అంటున్నాను నేను. ఎవరికన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. కేసీఆర్ స్వభావ రీత్యా ప్రశ్నించేటోడిని అంగీకరించాడు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిష్కారం కోసం శాంతియుత మార్గంలో సభలు పెట్టుకోవచ్చు, దీక్షలు చేయవచ్చు అని రాజ్యాంగం చెప్పింది. ఆ సభలకు, ఆ దీక్షలకు ఇందిరా పార్కులో జరపొద్దని చెప్పి జీవో తీసింది కదా. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన మనిషి అనే విషయం అర్థమైపోయింది కదా. మాలాంటి వాళ్ళం శాంతియుతంగా దీక్షలు చేస్తే సొంత కార్యాలయంలో దీక్ష చేసినప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టిండు కదా. అన్నలాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక తాటి మీద నడిపిన కోదండరామన్న ప్రశ్నిస్తే పోలీసులను ఇంటికి పంపించి తలుపులు బద్దలు కొట్టి ఆయన తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే ప్రయత్నం పెట్టిండు కదా. జర్నలిస్టులు ప్రశ్నిస్తే భారతదేశంలో ఎక్కడన్నా జర్నలిస్టుల మీద దాడికి ప్రయోగించిన చరిత్ర లేదు, కానీ తెలంగాణలో మాత్రం జర్నలిస్టుల మీద దాడికి ప్రయోగించిన చరిత్ర ఉన్నది కదా. మొన్నటికి మొన్న ఉన్నదా లేదా? ఎక్కడన్నా జర్నలిస్టులను జైల్లో పెట్టిందని నేను ఈ మధ్య కాలంలో ఏం లేదు, కానీ మరి మన జర్నలిస్టు సోదరులు రఘు నుంచి మొదలుపెట్టే, మన తమ్ముడు మల్లయ్య నుంచి మొదలుపెట్టి చాలా మందిని జైల్లో పెట్టిండ్రు కదా. ఇప్పుడు పక్కన పెట్టండి. సమాఖ్యాంధ్రం ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం సమాఖ్యాంధ్ర పాలకులను ఎదుర్కొనే కాడ ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్డు మీద సిద్ధం చేశారు కదా. వాళ్ళని కూడా సమాఖ్యాంధ్ర ప్రభుత్వం జైల్లో పెట్టలేదు, కానీ ఇక్కడ కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది కదా. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తే బండి సంజయ్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టింది కదా. అర్థమైంది? ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తే, ఆ రాజ్యాంగాన్ని అడ్డుకొని ఈయన జైలు పెట్టే ప్రయత్నం చేసిండు కదా. ప్రజాస్వామ్యం అంటే ఆయన గిట్టదు కదా, సమానత్వం అంటే ఆయన గిట్టదు కదా, సామాజిక న్యాయం అంటే గిట్టదు కదా. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం కదా. అవి ఎంత వాస్తవమో మీ దృష్టికి ఆధారాలు తీసుకొస్తా గ్రహించండి. ఇప్పుడు కేసీఆర్ గారు రెండోసారి మాట్లాడుతూ ఆయనకు అర్థమైంది ఒకటి, నేను రాజ్యాంగాన్ని తిరగరాద్దామని మాట్లాడేటప్పటికీ ఎక్కువ ఎవరి నుంచి ఎదురుదాడి వచ్చింది? ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, బీసీల నుంచి, మహిళల నుంచి ఎదురుదాడి వచ్చేసి వచ్చిందా లేదా? నాకు తెలిసి కారణాలు ఏమైనా ప్రతిపక్షంలో ఉండబడే రెండు పార్టీలు ఒక వారం రోజులు దాన్ని ఎజెండా చేసుకొని ముందుకు వచ్చినాయి. ఏ ఎజెండా?
కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీదకి వచ్చింది. కానీ అవును నేను నూతన రాజ్యాంగం రాయడానికే కట్టుబడి ఉన్నా అని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత కూడా అవే రెండు పార్టీలు ఇప్పుడు యుద్ధంలో లేవు. మొదటిసారి మాట్లాడినప్పుడు యుద్ధంలో కనిపించినాయి కానీ రెండోసారి మాట్లాడినప్పుడు యుద్ధంలో లేవు. అయితే రెండోసారి మాట్లాడినప్పుడే ఆయన ఇరుకున పడ్డాడు. రెండోసారి మాట్లాడినప్పుడే దొరికిపోయాడు. రెండోసారి మాట్లాడినప్పుడే ఇరికిపోయాడు, ఆయన దొరికిపోయాడు. కానీ దాన్ని ప్రధానాస్త్రంగా భావించుకొని అంతకు ముందున్న ఉద్యమాన్ని కంటిన్యూ చేయడంలో ఆ రెండు పార్టీలు మాత్రం ఎందుకు పోయినాయి. అయితే ఎందుకు పోయినాయో తర్వాత విషయం. కానీ నిరసన ఏ వర్గంలో వచ్చిందో ఆ వర్గాలను భ్రమలు పెట్టడం కోసం కేసీఆర్ నూతన రాజ్యాంగం అనే మాట మాట్లాడింది. ఏ వర్గాల నుంచి అయితే రాజ్యాంగం మీద కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చిందో ఆయన మాటను వెనుకోకు తీసుకోకుండా నేను నూతన రాజ్యాంగానికి కట్టుబడిన మాట అనడం కోసం ఈ వర్గాల ప్రయోజనాల కోసమే నేను నూతన రాజ్యాంగం అనే మాట అన్నానని చెప్పి మళ్ళీ చెప్పేసింది. చెప్పండా లేదా? అయితే అక్కడనే ఆయన దొరికిపోయాడు. ఎలా దొరికిపోయాడు? ఆయన సామాజిక న్యాయానికి, సమానత్వానికి, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ అందరికీ భాగస్వామ్యం అనే రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన విరుద్ధమైన మనిషి స్వభావ రీత్యా. అందుకు మీ కళ్ళ ముందు సాక్ష్యం చెప్తూ నేను మహిళల గురించి ముందు మాట్లాడతా. ఈ తెలంగాణ